అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసా బ్రో, ఎల్లమ్మ గ్లిమ్స్ వీడియో అయితే చూసా బ్రో. 5 సార్లు అయితే చూసా. ఎందుకు 5 సార్లు చూసా అంటే అలా ఉంది టీజర్ కాబట్టి. చాలా అంటే చాలా బాగుంది. అసలు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఫస్ట్ టైం హీరోగా నటిస్తున్న సినిమా ఇది. అది కాకుండా బలగం వేణు, జబర్దస్త్ వేణు బలగం సినిమా తీసి దానికి ఒక పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు. చాలా అంటే చాలా అద్దరిపోయే సినిమా తీసినాడు కాబట్టి చాలా మంది అంటే ఎల్లమ్మ సినిమా ఒక వేణు డైరెక్ట్ చేసే సినిమా ఎలా ఉంటుందని అయితే చాలా మంది అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. దీంట్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అయితే నటించినాడు. చూద్దాం ఎలా ఉందంటే టీజర్. అంటే ఈ టీజర్ ఫస్ట్ లోనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టన్ 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 అనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. నిజంగా ఫస్ట్ లోనే ఒక భయం పుట్టే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఎర్రగొట్టేసినాడు మ్యూజిక్. తర్వాత ఈ ఈ సినిమా 5 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అయితే అవుతుందంట. ఫస్ట్లో ఒక పొట్టేల్ని అయితే చూపిస్తారు, ఒక గొర్రె పొట్టేల్ని. చాలా అంటే చాలా విచిత్రంగా ఏమో జరిగిపోతుంది అనే ఆ పొట్టేల్ని అయితే చూపిస్తారు. అది గ్రాఫిక్స్ పొట్టేలు, కానీ ఎక్కడ మనకి గ్రాఫిక్స్ అని తెలీదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ పొట్టేలు చాలా అంటే చాలా దీనంగా అయితే చూస్తుంటుంది. అప్పుడు కాళ్ళకి గజ్జెలైతే కట్టుకొని, అంటే ఆ గజ్జెలు పసుపు కుంకంతో మిక్స్ అయ్యి ఆ గజ్జెలైతే కట్టుకొని ఒక మనిషి దమ 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 దమా అని పరిగెత్తైతే వస్తూ ఉంటాడు. అప్పుడు చూస్తూనే ఒక తర ఉంది. మనం ఏ సీన్‌లో కూడా, ఏ టీజర్‌లో కూడా ఇలా చూడలేదు మనం. అవునా కదా! చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. ఏమో జరుగుతుంది అనే మైండ్ మనకైతే అక్కడైతే పెరుగుతుంది. దాని తరువాత కాళ్ళకి గజ్జెలు కట్టుకొని ఒక మనిషి అయితే వస్తా ఉంటాడు. ఆ మనిషి తరువాత ఆ మనిషి వెనకాల లేకపోతే ఇంకో సైడ్ అంటే ఇంకో మనిషి కూడా షూలేసుకొని, కాళ్ళకంతా రక్తం అయితే ఉంటుంది. షూలేసుకొని గజ్జెలు కట్టుకొని ఎలా పరిగెత్తిస్తున్నాడో ఒక మనిషి, అదే ఇంకో మనిషి కూడా పరిగెత్తిస్తున్నాడు. అంటే ఈ గజ్జెలేసుకునే మనిషిని తరుముకొని వస్తున్నాడా? లేకపోతే ఆ మనిషే వేరే రూట్‌లో వస్తున్నాడా అని అయితే డౌట్ అయితే వస్తుంది. ఆ వేపాకునైతే చూపిస్తారు. వేపాకు అంటే సుడిగుండాన్నయితే చూపిస్తారు. అంటే ఆకాశంలో దేవుడు ప్రతిరూపాన్ని చూపించేటప్పుడు ఆ వేపాకు తిలకం దిద్దినట్లయితే చూపిస్తారు. దాని తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌ని చూపించినారు. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే చూపించినాడు. వేణు అంటే ఇప్పుడు ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది. ఆ చెట్టుకి ఒక కత్తి అయితే ఉంటుంది. ఆ చెట్టు మొదట్లో అయితే ఒక కత్తి అయితే ఉంటుంది. అంటే అక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అయితే పడుతుంటుంది. అక్కడ దేవిశ్రీ ప్రసాద్ రక్తం మరకలతో డోల్ కట్టుకొని కూర్చోంటాడు. చాలా అంటే చాలా ఉరుములు, మెరుపులు అయితే వస్తుంటాయి. అంటే దాన్ని చూస్తే మనకేమర్థమవుతుందంటే ఎవరినో నరికేసి, ఎవరినో చంపేసి పగ తీర్చుకొని వర్షంలో కూర్చున్నట్టయితే మనకైతే కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఇలా అయితే సైడ్ యాంగిల్ అయితే ఇలా చూస్తాడు. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది బ్రో. ఫర్ ది ఫస్ట్ మూవీ దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్నాడు కాబట్టి చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అది డైరెక్టర్ వేణు కాబట్టి, బలగంతో హిట్ కొట్టినాడు కాబట్టి చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది టీజర్. నేనైతే 5, 6 సార్లు చూసేసా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.